జ్ఞానాన్ని ప్రసాదించాడు. మిగతా జంతువుల కంటే మనిషి బాగుపడటానికి యోగ్యత కలిగిన వాడు కనుక భగవంతుని ప్రేమించడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు మనిషి. ఒక వ్యక్తిని మనం ప్రేమించడం అనంటే లోపలుండేటువంటి ఆ జీవి మన కంటికి కనపడదు, చూడటానికి యోగ్యత కలిగినది కాదు. ఆ జీవి ధరించిన దేహం ద్వారానే మనం చూడగలం కదా లోపల ఫలానా ఈ సంస్కారం కలిగినటువంటి జీవ విశేషం ఉంది అని. తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రస్తుతం త్రినేత్ర వైద్యాలయం భక్త కన్నప్ప ఉచిత కంటి ఆసుపత్రి అనే విషయం పైన ఉదయం నుంచి జరుగుతూ ఉంది. వారి వారి అభిప్రాయాలను రకరకాలుగా ప్రబోధించారు. శ్రీ పూజ్యపాదులు విద్యా ప్రకాశానంద స్వామి వారు ఇట్టి వైద్యాలయాన్ని ప్రారంభం చేసినారు. అంటే వారు ఇటువంటి దాన్ని నిర్మించాలి అని ఒక సత్సంకల్పం చేసినారు. ఆ సత్సంకల్పమే రకరకాలుగా పరిణమించి ఈ స్వరూపాన్ని ధరించింది. అయితే దీనికి వారు త్రినేత్ర వైద్యాలయం అని పేరు పెట్టినారు. రెండవది భక్త కన్నప్ప ఉచిత కంటి ఆసుపత్రి అని కూడా చెప్పినారు. త్రినేత్ర వైద్యాలయం అనడంలో వారి అభిప్రాయం ఏమిటి అంటే త్రినేత్రుడు ఈశ్వరుడు అని ప్రసిద్ధి. త్రీణి నేత్రాన్ని యశసః త్రినేత్ర. మూడు యశ ఎవరికి త్రీణి నేత్రాన్ని మూడు నేత్రములు గలవో సహ ఆయన త్రినేత్రుడు అంటే ఈశ్వరుడు. ఇప్పుడు మనకందరికీ ఎన్ని నేత్రాలు ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఈ కుడి నేత్రాన్ని సూర్యుడు అంటారు, ఎడవ నేత్రాన్ని చంద్రుడు అని అంటారు. సూర్య చంద్ర ఇవే అందరికీ ఉన్నాయి. కానీ ఆ ఈశ్వరునికి మూడవదైనటువంటి అగ్ని నేత్రం కూడా ఉంది. దీన్ని అగ్ని నేత్రం అంటారు. దివ్య నేత్రం అని చెప్తారనుకోండి. కానీ సూర్యుడు చంద్రుడు ఆ పద్ధతిలో చూసుకున్నప్పుడు ఈ మూడవది అగ్ని నేత్రం కనుకనే ఆ అగ్ని నేత్రాన్ని ఒకసారి తెరిచాడు. అప్పుడు మన్మథుడు దహింపబడ్డాడని ఇప్పుడు స్వామి వారు కూడా చెప్పారు. అందుచేత ఆ నేత్రాన్ని ఆయన సంపాదించిన, ఆ మూడవ నేత్రాన్ని సంపాదించిన ఆ భావంతో ఈ పేరు పెట్టినారు. ఇతరులు లేనటువంటి నేత్రాన్ని ఆయన సంపాదించినారు కదా. ఇది ఇతరులకు అసలు లేదా అంటే లేదు, అందరికీ ఉండే నేత్రం. కానీ ఇతరులు ప్రయత్నం చేయలేదు, తెరవబడలేదు. సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః. భగవంతుడు కమ్మంటుంది ఈ వాక్యమే. అయ్యా నువ్వు పండుడు కావాల్సి ఉంటుంది. పండ అంటే బుద్ధి, పండ అంటే జ్ఞానం, పండ అంటే సాత్వికం, అనగా తామస్యకు ఉపనిషత్తు బోధిస్తూ ఉన్నది. ఇదే వాక్యం గీతలో కూడా పరమాత్మ అంటున్నాడు. లేభ్యం ఆస్మగమస్పార్థ నైతస్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ఠ పరంతప.
గౌరవమాయాత హరిబ్రహ్మ హరాదయ గుణాతీతయాస్మాకం గురవో గురుదాంగతా. అయితే ఈ ముగ్గురు మూర్తులకు మూడు గుణాలు ఉన్నాయి. మూడు గుణాలని మూడు గుణాలకు ప్రతినిధులు కాబట్టి పూజనీయులైనారు. వరకు దేహికి దేహంలో బంధం చెరకాల తప్పదు. నిబద్ధనంతి మహాబాహో దేహే దేహిన అవ్యయం. దేహి అవ్యయుడే అయినా బంధింపకంగా గుణాతీతులై ఈ త్రిగుణాలను దిగిరిని ధర్మమునకు దేవా. ఈ జీవుడికి దేవుడికి ఎడవగం పెడవగంగా ఉంటే ఈ వీళ్ళిద్దరిని చేర్చారట. అది వాళ్ళు చేసిన పని. ఆ చేర్చడానికి కావాల్సిన అడవిలో అని చెట్టుగాయ, ఊరిలో అని ఊరాయ, ఎరదీసి ఊరగాయ చేసినయ్యా దేవుడు అని చెప్పాట. ఉప్పురాయిగా ఉంటే పెద్దగా రుచిగా వచ్చేసాను. సాయిగా అనుభవం యోగ్యం అవుతుంది. అట్లా జీవుడుగా దేవుడుగా ఎడవగా పెడవగా ఉంటే రుచి లేదు. ఆనంద కేంద్రాలే. అందుచేత ఇలాంటి కేంద్రాలు గురువుల ద్వారా ఈ జీవుడు ఆ దేవుని సన్నిధికి పోవడానికి సుగమమైనటువంటి మార్గము ఏర్పడింది. సముచితమైన నిర్ణయం తీసుకునే కాగితాలు కనుక డిస్పోజ్ చేసినట్టే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ. సాధించుకుంటాం. ముందుగా నామం చెప్తాను, మీరు భక్తిపూర్వకంగా ఉచ్చరించండి. ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ హర హర శంకర ఓం శివాయ గిరిజా శంకర ఓం శివాయ గంగాధర హర ఓం శివాయ. సంసార బాధతో తల్లడిల్లుచు నుండి తాపముందగనేల మనసా. సంసార బాధతో తల్లడిల్లుచు నుండి తాపముందగనేల మనసా. బాధలెవ్వియులేని ఆత్మయే నీవని అనుభూతి బడయుము మనసా. ఇలలోన విద్యలు ఎన్నియోయున్నను దుఃఖాన్ని బాపవు మనసా. ఇలలోన విద్యలు ఎన్నియోయున్నను దుఃఖాన్ని బాపవు మనసా. దుఃఖమును పోగొట్టు ఏకైక సాధనము పరమార్థ విద్యయే మనసా. సామాన్యంగా గృహస్థులలో ఇంటికి పెద్దవారైన వారికి వార్ధక్యం వచ్చినప్పుడు తన పెద్ద కుమారుడికి కానీ లేక రెండవారికి కానీ లేక బంధువులకి కానీ బాధ్యతలు ఒప్పచెప్పి తాను విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆశ్రమానికి కూడా పీఠాధిపతి అంటే పెద్దవారు వయసులో వార్ధక్యం వచ్చినప్పుడు తన శిష్యుల్లో పెద్దవారికి కానీ ముఖ్యులైన వారికి కానీ యోగ్యులైన వారికి కానీ ఆ పీఠాధిపత్యం అప్పగించి తాను రిటైర్ అవుతారు, అంటే రెస్ట్ తీసుకుంటారు. ఈ ఆశ్రమానికి అదే పరిస్థితి సంభవించింది. ఇప్పుడు మనకి 82 సంవత్సరములు ఎంతో కాలం ఆధ్యాత్మిక సేవ చేసినాము, ఎంతో గీతా ప్రచారం చేసినాము. ఇప్పుడు చేయాలనే ఉత్సాహం ఉంది కానీ శరీరం దాన్ని తట్టుకోవాలి కదా, అదొకోదు. అందువల్ల అది తిరగబడుతున్నందువల్ల ఏదో కొంతకాలం లక్షణంగా విశ్రాంతి తీసుకుని కృష్ణారామాన్ని అనుకుంటే వచ్చేవాళ్ళు ఇక్కడికే వస్తారు కదా అని అనుకుని
రిటైర్ అవుతామని అనుకున్నాను. ఉత్తరాధికారి ఎవరని చెప్పి ఆలోచిస్తే వారి పేరు ఇంతగా సస్పెన్స్ లో పెట్టాం, ఎవరికి తెలియకుండా. కానీ పేపర్ లీక్ అయిపోయిందని తిరుపతిలో శ్రీ సద్గురు మలయాళ స్వామి వారి పేరుతో సంస్థను స్థాపించి చక్కగా ప్రచారం చేస్తూ లోకానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి శ్రీ విద్యా స్వరూపానంద స్వామి వారిని పీఠాధిపతిగా ఏర్పాటు చేస్తున్నారు. కరుణానికే గోవింద 3 సార్లు ఓంకారం చెప్పండి. పల్లెంపాటి వెంకటేశ్వర గారు ఈ ఆశ్రమానికి కూడా వారు ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీ వారు మన పూజ్యపాలు శ్రీ గోవిందానంద స్వామి వారు, శ్రీయుతుడు పల్లెంపాటి వెంకటేశ్వర గారు, వీరిద్దరూ శ్రీ విద్యా స్వరూపానంద స్వామి వారికి పూలగీతాన్ని హృదయంలోనే వెలుగుతున్నటువంటి ఆ చిత్తానంద పరమాత్మ శక్తి, ఆ బ్రహ్మశక్తికి నమస్కారం చేయాలి. అది చేయకుండా ఈ కార్యక్రమాల్లో వ్యవహారాల్లో పడిపోతే ఎందుకు పనికిరాకపోతే అమూల్యమైనటువంటి స్వరూపం మన భగవంతుడు మనకి వ్యక్తిత్వం ఇచ్చినాడు మూర్తి. ఈ స్వరూపాన్ని సార్థకం చేసుకుని ఈ స్వరూపాన్ని నిర్మాణం చేసినటువంటి మహనీయుల యొక్క పాఠవర్తములకు మనం జోహార్లు అర్పించాలి. ఇది అయిపోతున్నారు అన్నపూర్ణ నిండుగా ఉంది. ఇది ఎట్లా జరిగింది ఇదంతా ఇదేదో దీనికి కారణం ఏంటి చెప్పండి. మనం చెప్పండి, మనం నిమిత్తం మాత్రం కదా, మనం తటస్థంగా ఉంటున్నాం. అంతైనా కూడా ప్రసాదార్థంటువంటి భగవంతుడు భగవద్గీత అంతా చెప్పిన తర్వాత మత్ ప్రసాదాదవాప్నోతి అది చక్కగా ఈరోజు నూతన పీఠాధిపతి యొక్క పదవి స్వీకరణ మహోత్సవం చాలా ఆనందంగా జరిగింది. వ్యాసాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. నాకు చాలా సంతోషమైంది. దక్షిణామూర్తయే నమః. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం శుష్క వేదాంత దండీశ వృందసంతాపకేసరి అసంగానంద యోగీంద్రో గురుర్విజయతే తదా. ఓం పరాపరేతి విద్యాభ్యా సమరం కృతవాన్ ప్రభో అతో అన్వర్థనాసి విద్యా ప్రకాశతే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. జగదధ్యక్షుడు మలయాళ స్వామి వారి శరణానందాలకు నమస్కారాలు. పూజ్యపాదులు గురుదేవులు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి వారికి పాదపద్మాలు వందనాలు. ఈరోజు శ్రీ స్వాముల వారు ఒక బాధ్యతను అప్పచెప్పి పెట్టాలి. కనీసం వివేకానంద అంటే స్వాముల వారికి మహాప్రాణం. వివేకానంద చెప్పినటువంటి ఇనప కండరాలు, ఉక్కు ఇవి కలిగినటువంటి ఆధ్యాత్మికంగా దేశాన్ని ఊపే ఒక డజన్ మందినైనా మనం తయారు చేయాలయ్యా. దాని కొరకై మనం వేరే సంస్థ పెడుతున్నాం. ఈ లౌకిక చదువు ఎందుకు పోతావు కాలేజీలకు? గృహస్థులు భార్యా బిడ్డల మీద వ్యామోహం ఉండేవాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు అవి. దానికోసం ఆయన జీవితం వచ్చింది అంటూ నన్ను చదువు కాలేజీ పోనకుండా ఆపేసి ఇక్కడ తీసుకొచ్చాను. అంటే వారి దృష్టి ఎందుకు చెప్తున్నారంటే ఈ సంస్థ లక్ష్యం వారు పెట్టడానికి అది. మరి అటువంటిది లక్ష్యాన్ని నెరవేర్చాలంటే అంత ఆధ్యాత్మిక శక్తి సంస్కారం కలిగిన వాడు కావాలి. కానీ నన్ను అడిగినా నాలో అంత సంస్కారం అంత శక్తి లేదు. మీరు సంఖ్యలు చూసుంటారు. ఒకటి 0 ఉంటుంది, ఆ 0కు 0కి ఎప్పుడూ విలువ లేదు. పక్కన 1 ఉంటుంది, ఆ 1 పక్కన వస్తానే ఈ 0కు విలువ వస్తుంది, 10 అవుతుంది. ఈ 0కు 10 విలువ ఇచ్చినటువంటిది ఏమిటి? 1 అంకె. ఈ అంకెను తీసేసాము, 0కి ఏమి విలువ లేదు, ఏ విలువ లేదు. ఆ విలువ లేని నువ్వెందుకు నేను కర్తృత్వం వహిస్తావు? ఇదిగో పక్కన 1 గురువులు గారు ఉన్నారు. అంతా వారు చెప్పారు నేను చేస్తున్నాననే దృష్టితో నువ్వు కేవలం గురువు గారు ఇంత గట్టిగా చెప్తే గురు తిరస్కారం పనికిరాదు కాబట్టి అనే దృష్టితో నేను కలుగుతాను. నిజంగా నాకు వారు చెప్పినటువంటి బరువును, ఈ బాధ్యత నిర్వహించే సామర్థ్యం ఇప్పటికీ లేదని నా అభిప్రాయం. అయితే మరి వారు ఎన్ని మాటలు చెప్పినా కూడా మళ్ళీ మీరే అనడంతో చెప్పారు. అప్పుడు ఓహో సరే 1 వారు ఆ 1 రూపంలో ఉంటారు. ఈ 0 పక్కన ఊరికే ఉండడమే అలంకారానికి. ఆ 1 అన్ని చేసుకోదు. ఇందాక వారే చెప్పారే ఈ పరిస్థితికి వచ్చిందంటే సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు వెనకల నుంచి తోలు బొమ్మలాట ఆడిపిస్తున్నారని ఆ దృష్టితోనే నేను కేవలం 0 అయ్యే నేను తీసుకున్నాను. తీసుకోవడం ఏం లేదు. ఇందులో సమ్మతించడం ఏంటంటే నేను 0 అయ్యి ఎదుగు పక్కన 1 ఉంది కాబట్టి ఈ 1 వల్ల 0 చూడబడలేదు. దానికి తల్లి అదే దృష్టి, 1 దృష్టి అంటే జడమైనటువంటి దాంట్లో లేదు. చైతన్యం పక్కన చేరినప్పుడే ఈ జడ పదార్థాలు విలువ వస్తుంది. ఈ మైక్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంది, మీకు అందరికి శబ్దాతరంగా విస్తరిస్తూ ఉంది. ఈ మైక్ నేను విస్తరిస్తున్నాను అనుకుంటే మూర్ఖత. అక్కడ కనెక్షన్ ఆఫ్ చేయండి. కరెంటు ఈ మైకు ఇక్కడే ఉంది. మైకు ఏం పని చేయడం లేదే. ఈ బల్బు వెలుగుతూ ఉంది, బల్బు వెలగడం అక్కడ స్విచ్ ఆఫ్ చేయండి. కరెంట్ అనేది దాని పాస్ కాకపోతే జడం ఆ లైట్. బల్బులు ఇవన్నీ ఉన్నాయి, నాది నేను ఇంత బల్బు నేను అంత అనుకుంటే ఈ అహంకారమే ఈగోయిజం. ఈ అహంకారమే మమకారానికి ఇచ్చేది. ఈ మమకారాలే శోకానికి దుఃఖానికి కారణాలు. ఇదే జగద్గురు శంకరాచార్యుల వారు గీతా భాష్య రాస్తూ ఉపోద్ఘాత ప్రస్తావన భాష్యంలో అహం మమ ప్రత్యయం. ఈ దుఃఖానికి ఏమయ్యా మూల బీజాలంటే నేను నాదిగా సద్గురు స్వామి చెప్పారే నేను నాది. ఈ నేనును లిమిటేషన్ చేసుకొని ఒక భాగం వలె ఈ శరీరమే నేను అనుకుంటే ఎప్పుడు నేనే ప్రధాన భక్తి ఉంటుందో సంబంధార్థే షష్ఠి, సంబంధార్థంలో షష్ఠీ భక్తి వస్తాడు. మమ అనేది షష్ఠీ భక్తి. విద్యా ప్రకాశానంద స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారములు. శ్రీ విద్యా స్వరూపానంద స్వామి వారు ఈరోజే పీఠం ఆరోపించారు. వారికి నా హృదయపూర్వక వందనములు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, స్వామి వారులందరికీ నా సాష్టాంగ నమస్కారం. ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే డెఫినెట్ గా ప్రజలు చెందుతుందని దాంతో మేము ఇప్పటి వరకు ఎక్కడ అసోసియేట్ కాలేదు. కానీ ఈ ఆశ్రమం ఒకరోజు సందర్శించినాక ఇలా ప్రతి పోలీసారి కూడా గ్రామం తెచ్చుకున్నాం. ఇలా ఏడాది పెంచుకుంటూ పోతూ ఉంటాం. మా అభివృద్ధికి మీరు బ్లెస్సింగ్స్ చాలా ఆనందంగా ఉంది. మీరు మీ అందరి వల్ల మేము బాగుండటం వల్ల థ్యాంక్స్ చెప్తున్నాం. అవిచ్ఛిన్నమైనటువంటి
ఎంతో ఉత్కృష్టమైనటువంటి సేవలు, గీతా సేవ, వైద్య సేవ, ఈ విధంగా పరోపకార కార్యక్రమాల్లో తలమునకలై ఎంతో మంది మహోపకారం చేస్తున్నటువంటి ఈ ఆశ్రమం మరి శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు ఇక్కడ ఈ ప్రదేశానికి మరి 3 పర్యాయాలు వచ్చినట్లుగా మా స్వాముల వారు నాకు వివరించారు. వారి రాజు చనిపోతే సాంప్రదాయ ప్రకారం వంశంలో ఎవరికి ఇవ్వరట, ఒక వేలును తయారు చేస్తారట చక్కగా. ఆ ఏలు ఒక చక్కటి పూలమాల వేసేసి పంపిస్తారట. దేశాలు నువ్వు వెళ్ళు, ఎవరి మెడలో వేస్తావో వారు రాజు అని చెప్పి. అలా వెళుతుంటే పెద్ద పెద్ద రాజులు టీవీగా వస్తున్నారు, నా మెడలో వేస్తానే ఎదురుగుండా వస్తున్నారు, తొండంతో అటు తట్టేస్తుంది. ఇంకా దగ్గరికి వస్తే వేస్తుందేమో ఇటు వస్తారు. ఆ దృష్టిలో పడాలని, ఆ ఏనుగు దృష్టిలో పడాలని వీళ్ళంతా వస్తున్నారన్నమాట. ఎవరికి వేయాల, రాజులు వచ్చారు, ధనవంతులు వచ్చారు, కోటీశ్వరులు వచ్చారు, ఎవరి మెడలో వేయలేదు, పోతా ఉంది. ఎనక సామంతులు అంతా వెళ్తున్నారు, మంత్రులంతా వెళ్తున్నారు, ఎవరి మెడలో వేస్తారో వాళ్ళు తీసుకొని రావాలని చెప్పి వెళ్ళి 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 ఆ చిత్త చివర పోతుంటే ఒక అడవిలో పోతున్నది. ఊరికి మధ్యలో చెరువులు గుట్టలు ఉంటాయి. ఒక గుట్ట దగ్గర ఒక సాధువు గారు కూర్చొని చక్కగా ధ్యాన నిమగ్నం ఉన్నాడు. ఆయన నుండి ఎలా చూస్తుంటే నేరే తీసుకుని ఆయన మెడలో వేసేసింది. సోహం భావముపాశ్రిత్య హంసీభూతో గురుత్తమః మలయాళైతిర్నిత్యం మానసే రమత.